శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత సిద్ధాంతం ద్వారా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క వారం మరి గమనించినట్లయితే గ్రహస్థితి ముందుగా వచ్చేటప్పటికే రాహు యొక్క మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. మరి వాటితో పాటు మీరు గమనించినట్లయితే వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. శని కుంభంలో, అదేవిధంగా శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు మీనంలో. వాటితో పాటు మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు, మకరంలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉన్నటువంటి ఉద్యోగంలో శారీరక శ్రమ తప్ప ఎక్కువగా రాబడి లేదు. మార్పు చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో, పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారితో ఒక మంచి పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆ పరిచయాలు నాకు ఎప్పటికైనా ఉపయోగపడతాయని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి కష్టపడి చదువుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి రవిగ్రహ అనుకూలత పూర్తిగా యోగిస్తున్నది. మరియు మీరు చేస్తున్నటువంటి పనికి 10 మందిల గుర్తింపు పొందడం, మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో వాటిని పిలిచి మీరు చేస్తున్నటువంటి కార్యాన్ని, మీరు చేస్తున్నటువంటి వర్క్ని అప్రిషియేట్ చేయడం ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని గురి చేసే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగిస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సుఖమైనటువంటి నిద్ర, తిండి పొంది ప్రశాంతంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే ఈ వారం గడుస్తుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నటువంటి సంబంధ విషయాల్లో కొంచెం సానుకూలంగా ఉండే విధంగా ఉంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
వీలైనంత వరకు కూడా వేరే వారి వెహికల్లో పోవటం కానీ లేకుంటే వేరే వారి సహాయం ద్వారా కానీ వెళ్ళినట్లయితే కొంచెం సానుకూలంగా ఉంటుంది. శారీరక శ్రామిక ఎక్కువ ఒత్తిడి అనేది తగ్గించుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంది. స్త్రీలతో సఖ్యత పొందగలుగుతారు. వారికి సహకారం అనేది ఈ వారం మీరు చెవి చూడగలుగుతారు. గతంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలకి కొంచెం దూరంగా జరగాలనుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, నిర్ణయం తీసుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. మానసికమైనటువంటి శ్రమ, భయాందోళన అనేది ఒకటి ఉంది. అంటే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఏవైతే కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు ఈ యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవాల్సినటువంటి వారు చేసుకోవటం. లేనప్పుడు ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వస్తి.